అందరికీ నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను మీ బాను చిన్నగల్ల. తెలంగాణలో యూరియా కొరత, రైతుల అరిగోస అవస్థలు. ఇవి ఎన్ని రోజుల నుంచి చూస్తున్నామో మీకు కూడా తెలుసు. చాలా రోజుల నుంచి చూస్తున్నాం. అంటే కావాల్సిన మెట్రిక్ టన్నుల యూరియా రావట్లేదు తెలంగాణకు. వాస్తవంగా కూడా సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాగు విస్తీర్ణం అడ్డగోలుగా పెరిగింది తెలంగాణలో. అందుకే రైతులకు సరిపడా యూరియా దొరకట్లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎకరానికి 2 బస్తాలే ఇస్తున్నారంట. ఆ డీలర్లో లేకపోతే ఫర్టిలైజర్ కు సంబంధించిన వాళ్ళేమో డంపులు తీసుకుపోయి వాళ్ళ షాపులలో పెట్టుకొని రైతులకు ప్రైవేట్ లో అమ్మేస్తున్నారు. ఆ ప్రైవేట్ లో నన్ను ఎట్లా అమ్ముతున్నారు? వాళ్ళ దగ్గర మందులు కొంటేనే, ఏ మందులు పిచికారీ చేసే క్రిమి సంహారక మందులు కొంటేనే యూరియా ఇస్తున్నారంట. అదో పంచాయతీ. తెలంగాణలో గత 10 ఏళ్ల క్రితం యూరియా ఎంత సౌలభ్యంగా దొరికేది. మళ్ళా ఇప్పుడు రైతులు లైన్లో నిలబడడు. ఇక ఆడులు లేదు, మొగోళ్ళు లేదు, అందరు నిలబడే. ఇక పాస్ పుస్తకాలు, రాళ్ళు, రప్పలు, చెప్పులు, ఆధార్ కార్డులు, ఇవి ఈ కథలు నడుస్తున్నాయి. మీరు చూడండి, గత ఒక నెల రోజుల నుంచి ఈ కథ నడుస్తూనే ఉంది. కావాల్సినంత మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తలేదు కేంద్రం. మరి ఎందుకు శీతకన్ను ఎందుకు చూపిస్తుందో తెలియదు. ఇక్కడ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఏదో రకంగా ఆ ధర్నాలో లేకపోతే ఆ ప్లకార్డులు పట్టుకుని ఏదో రకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న 6 మంది బీజేపీ ఎంపీలు కానీ 2 కేంద్ర మంత్రులు కానీ దాని గురించి మాట్లాడతారు. ఇక్కడ వచ్చిన పంచాయతీ ఏంటంటే, ఏది చూడు, ఏ ప్రభుత్వం రాని, ఎవడు రాని, రైతుల కష్టాలు మాత్రం తీర్చేది ఎవడు లేడు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత రైతులకు మేలు చేసిందనే చెప్పుకోవాలి. ఉన్నమాటనే రైతు బంధు ఇచ్చి కొంత సాగునీళ్ళు ఇవ్వడం, సాగు విస్తీర్ణం పెరిగింది. ఇప్పుడు ఏమైంది? మళ్ళా యూరియా కోసం లైన్ లో పడిగాపులు. పొద్దుగాల వస్తారు రైతులు, ఇంటికాడ ఉన్నదో లేదో అయితే తింటారు. ఆ సద్యానం ఉంటే సద్యానంలో ఇంత పెరుగో ఉప్పో ఇంత నీళ్ళో కలుపుకొని తిని బయట పడతారు. భుజానికి తువాలేసుకొని వచ్చి ఆ లైన్ లో నిలబడతారు. ఆ గేటు కాడ తోపులాటలు. ఈ నుంచి ఆడి వరకు 1/2 కిలోమీటర్ లైన్. అది వస్తుందా సస్తదా తెలియదు. అట్లుంది పరిస్థితి. మరి కేంద్రం కూడా ఎందుకు ఈ శీతకన్ను చూపిస్తుంది తెలంగాణపై? అట్లా మెట్రో ఫేజ్ కు పైసలు ఇయ్యరు, ఆ ఫ్యూచర్ సిటీ అని దానికి ఇస్తలేరు, ఆ మూసీ నదికి ఇస్తలేరు, ఇంకేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ఎన్నోసార్లు దరఖాస్తు ఇచ్చిండు, వినతి పత్రాలు ఇచ్చిండు, శాలువాలు కప్పిండు, పూల బొకేలు ఇచ్చిండు, దండం పెట్టిండు, ఒక్కటి లేదు. సరే, అవి అయితే లేకపోయా, అవి ఇవ్వకపోతే కనీసం యూరియానన్నా ఇవ్వాలి కదా. ఎకరాకి 2 బస్తాలు ఇస్తే ఏంటికి చాలుతుంది? ఆ డీలర్లు ఏమో అడ్డగోలుగా పోయి తీసుకుపోయి డంపు పెట్టుకుంటున్నారు. ఇక ప్రజల గోస ఎట్లుందంటే, రైతుల గోస, అక్కడ వానలు అడ్డగోలుగా పడి ఆ వానలతో పంచాయతీ, ఇటు రాజకీయ నాయకుల వల్ల వీళ్ళ వల్ల ఇంత పంచాయతీ. వాళ్ళకు వచ్చిన గోస మామూలు గోస కాదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ తలరాత మార్చే అవకాశాలే కనిపిస్తాయి. ఎంతో కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత రైతులు తెల్లమొక్కాలు వేసుకునేటట్లు ఇంత రైతు బంధు అదో ఇదో, అప్పుడు యూరియా కూడా కొంచెం బాగానే వచ్చేది. ఇప్పుడు మరీ అధ్వానం అయిపోయింది. మరి రేవంత్ రెడ్డి గారు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎందుకు కేంద్రం అంతా మొండి చేసి చూపిస్తుందో అర్థమవుతలేదు. అవతలనేమో ఆంధ్రప్రదేశ్కేమో అడ్డగోలుగా నిధులు, యూరియా, అక్కడ అన్నీ పోతాయి. ఎందుకు? వాళ్ళేనా ప్రజలు? ఇక్కడ తెలంగాణలో ఈ ప్రజలు కాదా? ఇక్కడ ఎంపీలను గెలిపియలేదా? మీకు ఓటు శాతం పెరుగుతలేదా? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, అందులో 2 కేంద్ర మంత్రులు. ఇంకేం తక్కువ వేసిందండి నాకు అర్థం కాదు తెలంగాణ బీజేపీకి. ఎందుకు ఈ పరిస్థితి? ఎప్పుడు రైతులు లైన్లో నిలబడేనా? ఓటేనికే గంటలు లైన్లో నిలబడాలి, యూరియా కోసం గంటలు లైన్లో నిలబడాలి, మీ పథకాల కోసం జిరాక్స్ షాపుల ముందు గంటలు నిలబడాలి, మీ సేవ కాడ గంటలు నిలబడాలి, ఎంఆర్ఓ ఆఫీసుల కాడ గంటలు నిలబడాలి. ఏంది? ఏం కథ ఇది? ఎప్పుడు నిలబడైనా ఓసారి మీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు మీరు లైన్లో నిలబడాలి. ఓ రోజు మొత్తం నిలబడాలి, తినకుండా తాగకుండా. ఇంత షాయ్ అయితే నిలబడితే తెలుస్తుంది మీకు. వాస్తవంగా కూడా ఇక్కడ ఉన్న బీజేపీ 6 ఎంపీలు, 2 కేంద్ర మంత్రులను ప్రజలు అనాలి. ఏందంటే కాంగ్రెస్ ఎంపీలు ఆ వినతి పత్రమో లేకపోతే ప్లకార్డు పట్టుకొని ఏదో జేపీ నడ్డా దగ్గరికి పోయినరు. ఈ రోజు రేపు 6 రోజులలో 60,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందట. కనీసం వాళ్ళు ఆ ప్రయత్నం అనే చేస్తున్నారు. ప్రియాంక గాంధీ మద్దతు తెలిపింది. బీజేపీ ఎంపీలు అయితే ఉలుకు లేదు, పలుకు లేదు. ఎప్పుడు రాష్ట్రంలోనే ఉంటారు వీళ్ళు, ఎప్పుడు రాష్ట్రంలోనే ఉంటారండి. మిమ్మల్ని గెలిపించింది ఎక్కడ? ఇక్కడ గెలిపించారు. ఎక్కడ ఉండాలి? మీరు ఢిల్లీలో ఉండాలి. ఏం కావాలి మన రాష్ట్రానికి? రైతులకు ఏం కావాలి? సరే, ఆ మెట్రో రైలు అవంటే అవంతా పక్కన పెడతాం. రైతులకు పొట్ట కొడతారా? వాళ్ళకి కావాల్సిన యూరియా అన్నది రాయా? ఏంది పరిస్థితి? ఎప్పుడు ఇన్నే ఉంటారు? ఇట్లకించే ఉంటే అయిపోయానా? అందుకే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రైతులకు ఎక్కడ తిరిగి నష్టమే, కరువు వచ్చినా నష్టమే, పూర్తిగా వానలు పడకుండా. అతి వానలు పడ్డా, అతి భారీ వర్షాలు పడ్డా నష్టమే. ఈ రాజకీయ నాయకులతో ఇదో తలకాయ నొప్పి. యూరియా చక్కగా రాదు, ఆ పండిన పంటలు సరిగా కొనరు, అవి వానకు తడిచిపోను, ఆ కవర్లు గప్ప చెప్పుకోకూడదు. అందుకే వ్యవసాయం మీద చాలామంది విసుగు చెందిండ్రు. పెట్టుబడి రావట్లేదు. ఇక 10 చేనులకైతే, మక్క చేనులకు, 10 చేనులకు, కొన్ని పంటలకైతే చిన్నపిల్లల్ని సాకినట్లే దాకాలి. ఇంక ఇట్లాంటి వర్షాలు వస్తే, అకాల వర్షాలు వస్తే మొత్తం పంటలు పోయిన పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో పత్తి మొత్తం నీర్చిచ్చి పట్టిపోయింది. ఇక ప్రాజెక్టులు పొంగి పొలురుతున్నాయి, ఎక్కడికక్కడ నీళ్లు పొంగి పొలురుతున్నాయి. ఇంకా భూమిలాగా
భూమిలోకి ఇంకిపోవాల్సినంత ఇంకిపోయినాయి. ఇక మొత్తం పైననే ఉంటున్నాయి నీళ్లు. ఆ వరి చేనులు అవి ఇవి అన్నీ కొట్టుకపాయి. ఏం కథ, ఏం లక్షణం? రైతులు బాగుపడేది ఎప్పుడు? ఆ డీలర్ల దగ్గర వాళ్ళదో పంచాయతీ, మిత్తికి రాసుకుంటారు అన్నీ, క్రిమి సంహారక మందులు లేకపోతే యూరియా అన్ని మిత్తికి రాసుకుంటారు. ఆ పంటలు వచ్చినాక ఇద్దామంటే ఈ పంటలు ఏమో నాశనమే, వాళ్ళకేమో మిత్తి పెరిగిపోతుంది. రైతుల గోస నిజంగా ఎప్పుడు తీరుతుందో తెలియదు. కానీ ఈ యూరియాను కూడా ఆ ద్రవ రూపంలో దేవాల ఊకే పంచాయతీ పోతుంది. ఈ క్రిమి సంహారక మందులు ఎట్లయితే కొడుతున్నామో యూరియా కూడా అట్లా నానో యూరియా వస్తే బెటర్. మరి ఏంది పంచాయతీ ఊకే లైన్లో నిలవాడు. కొన్ని డిస్టిక్లలో నిద్రపోతున్నారు. ఆన్నే ప్రాథమిక సహకారాల కేంద్రాల దగ్గర ఆ షెల్టర్లు ఉంటే ఆన్నే నిద్రపోతున్నారు. బాలేదు, పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇంతగానో రాలేదు. గత 20 రోజుల నుంచి చాలా ఘోరంగా వస్తున్నాయి రైతుల వ్యవస్థ. పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అందుకే దయచేసి ఇక్కడ ఉన్న 6 ఎంపీలు, కేంద్ర మంత్రులు, మీరు కూడా కొంచెం రైతుల మీద దయ చూపండి. ఇక్కడ మీకు ఓట్లేసి గెలిపించారు. ఆడ కాంగ్రెస్ ఎంపీలు ఏమో వాళ్ళెంతో వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మరి మీరు ఎందుకు చేస్తలేరు అనేది రైతులు ప్రశ్నిస్తున్నారు. మరి ఏం సమాధానం చెప్తారో మీకే తెలవాలి మరి అది.